హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద లెజెండ్ ఆఫ్ డీఫీకేషన్ ఈ మూవీ ఇప్పుడు యూట్యూబ్లో తెలుగులోనే ఉంది. మరి ఈ చైనా పీస్ ఎలా ఉంది, డూప్లికేటా లేదా ఒరిజినల్లో చూద్దాం. 1 hour 30 minutes మాత్రమే ఉంది ఈ మూవీలో ఎక్కడ కూడా మసాలా సీన్స్ అనేవి ఏమీ లేవు. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. కానీ స్టార్టింగ్ ఒక దగ్గర లైట్ ఎక్స్పోజింగ్ అయితే ఉంది, అది స్కిప్ చేస్తే చాలు. ఒక 1 minute స్ట్రైట్గా పాయింట్కి వస్తా. ద లెజెండ్ ఆఫ్ డీఫికేషన్ అంట. నేను మాత్రం దీనికి ద లెజెండ్ ఆఫ్ తలనొప్పి, ద లెజెండ్ ఆఫ్ చిరాకు, ద లెజెండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ద లెజెండ్ ఆఫ్ చెత్త. యూట్యూబ్లో ఏదైనా తెలుగు డబ్బింగ్ మూవీ రిలీజ్ అయితే చాలు, నాకు ఓరి దేవుడో నేను చచ్చాన్రా దేవుడా నన్ను కాపాడని ముందే అనుకుంటా. కొంచెం చూస్తే మ్యాటర్ మొత్తం అర్థమైపోద్ది. తెలుగు డబ్బింగ్ ఫ్యాన్స్ ఆతృతతో ఎదురు చూస్తూనే ఉంటారు. మూవీ రూల్స్లో ఏ మూవీ వచ్చినా సరే రివ్యూ చేయమని అడుగుతూనే ఉంటారు. ఇదేదో పెద్ద భారీ బడ్జెట్ మూవీ అయితే కాదు, థియేటర్లో అసలు రిలీజ్ అయితే చేయరు. ఈ చిన్న మూవీస్కి అంత సీన్ కూడా లేదు. ఒక యాప్ కోసం లేదా యూట్యూబ్ కోసమే తయారైన మూవీస్ ఇవి. భయ్యా, ఈ చైనా వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉంటాయి కదా, మంచి మూవీస్ని తీసి సావచ్చుగా. ఇలాంటి ఆనిముత్యాలు మన కోసం వస్తూనే ఉంటాయి, మనకు తలనొప్పి తెస్తూనే ఉంటాయి. ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇప్పుడు నేను వచ్చా మీకు చెప్తా. ఆ గాల్లో ఎగిరిపోవడాలు, చెయ్యిని అటు ఇటు తిప్పి బ్రహ్మాస్త్రం మూవీలో పవర్స్లా, మనుషులకు ఒక మంచి మాస్క్ పెడితే రాక్షసుల్లా తలకి పిలకలు, పెద్ద చీరలు అటు ఇటు తిప్పడం, క్వార్టర్ మంది వేస్తే దెయ్యంలా ఊగడం, సుడిగాలు వస్తే దుమ్ము లేపినట్లు ఉండే గ్రాఫిక్స్, ఇంకా ఒక్కటేంటి చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడో చెడ్డీలు వేసుకున్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. ఇంకా ఎన్ని చెత్త సినిమాలు తీస్తారా బాబు, మీకు నమస్కారం. అసలు మీ చైనా పీసుల కోసం మా తెలుగు వాళ్ళను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు 5G ఫ్రీ కదానా, అందరికీ 5G మొబైల్స్ లేవుగా. తెలుగు డబ్బింగ్వి పాత సినిమాలు, మంచి సినిమాలు అప్లోడ్ చేయండి. ఆ పని చేసి కొంచెం పుణ్యం కట్టుకుంటారా బాబు, మీకు దండం. ఒక డ్రాగన్ ఉంటుంది, గ్రాఫిక్ డ్రాగన్, అటు ఇటు ఊపుతారనమాట. మీరు పర్ఫెక్ట్గా ట్రైలర్ చూస్తే అంతకు మించి ఇందులో ఏమీ ఉండదు. మార్నింగ్ ఎవరో కామెంట్ చేశారు మూవీ రివ్యూ చేయమని. ఇలాంటి మూవీ రివ్యూ చెప్తే నా వాల్యూ కూడా పడిపోయినట్టుంది. నాకు ఒకటి అర్థం కాదు భయ్య, ఇది యూట్యూబ్లో ఉంది కదా, దాని కింద కామెంట్స్ చూస్తే సూపర్ మూవీ, కేక, తురుము, 1 time వాచబుల్. అరే మీకు ఏం నచ్చిందో చెప్పండిరా, కొంచెం కనీసం ప్లాట్ కరెక్ట్గా చెప్పండిరా. నేను వీడియోలు చేయడం అయితే ఆపేస్తాను. ఇంకా తానా అంటే తందాన బ్యాచ్లా ఉందన్నమాట అలాంటి వాళ్ళు. ఈ మూవీలో ఒక 2 నచ్చారు, చైనా పీస్లు, 2 అమ్మాయిలు కత్తిలా ఉన్నారు. పోనీలే, వాళ్ళు ఏమైనా కొంచెం చూపిస్తారేమో సరదాగా, మా కుర్రోళ్ళు చూస్తారేమో ఏంటి సరదాగా చెప్దామంటే అది కూడా లేదు. వాళ్ళు ఎక్కడో డస్ట్బిన్లో నుంచి తీసేసిన మూవీని మన మీదకి పంపించారు. మళ్ళీ మనం డస్ట్బిన్లోనే పడేయాలంతే. అంటే కుర్చీని మడతపెట్టి పక్కన పడేయాలంతే. మరి రేటింగ్ అందంటే మరి ఈ మూవీకి రేటింగ్ కూడా ఇవ్వడం కష్టమే, 1/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.